ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనారోగ్యం కారణాలతో ఇప్పట్లో తాను రాష్ట్రానికి రాలేనని కీలక నిందితుడు ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో విచారణకు హాజరవుతానని గతంలో ప్రభాకర్ రావు అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం యూటర్న్ తీసుకున్నారు. జూన్ 26న ఇండియాకు రావాల్సి ఉన్న అనారోగ్యం కారణాలతో అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని ప్రభాకర్ రావు పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. క్యాన్సర్తో పాటు గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతుండడం వల్ల అమెరికా డాక్టర్లు సూచనలతో అమెరికాలో వైద్యం చేయించుకుంటున్నారని ప్రభాకర్ రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అయితే పోలీసుల దర్యాప్తునకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను ఇండియాకు వచ్చే వరకు టెలికాన్ఫరెన్స్, మెయిల్ ద్వారా పూర్తి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రభాకర్ రావు తన లేఖలో తెలియజేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మరోసారి పోలీసులకు లేఖ రాశారు. జూబ్లీహిల్స్ పోలీసులకు ఆయన లేఖ రాశారు. గతంలోనే పలుమార్లు పోలీసులకు ఆయన లేఖలు రాసినటువంటి సందర్భం కూడా ఉంది, మెయిల్స్ పంపినటువంటి సందర్భం కూడా ఉంది. తాజాగా ఈసారి కూడా మరోసారి లేఖ రాసి అందులో తాను విచారణకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నానంటూ కూడా ఆయన పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను, కానీ భౌతికంగా వచ్చి విచారణకు హాజరయ్యేందుకు తనకు ఆరోగ్యం సహకరించడంతో కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధితో పాటు తీవ్రమైనటువంటి రక్తపోటుతో తాను బాధపడుతున్నాను, అందుకు సంబంధించినటువంటి చికిత్స అమెరికాలోనే తీసుకుంటున్నానంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు ఆంకాలజీ, కార్డియాలజీ, యూరాలజీ డాక్టర్లు తనకు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య చికిత్సలు అందిస్తున్నారు కాబట్టి తాను ఇండియాకు రాలేనంటూ కూడా పోలీసులకు ఆయన తన లేఖ ద్వారా చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ముందుగా అనుకున్నట్టుగానే జూన్ 26వ తారీఖున ఇండియాకు రావాలనుకుని ప్రయత్నించినప్పటికీ కూడాను ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్టుగా కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రయాణాలు చేయడం అంతా సమంజసం కాదంటూ డాక్టర్లు చెప్పినటువంటి నేపథ్యంలో డాక్టర్ల సూచనల మేరకే తాను ఇప్పుడు ఇండియాకు రాలేనంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, తర్వాత మీడియాలో వస్తున్నటువంటి వార్తల్లో తాను తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉండడంతో పాటు ఇది నా క్యారెక్టర్ ను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కూడా ఆయన తన లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సరైన టైంలో వైద్యం అందకుండా నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందంటూ కూడా వైద్యులు ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో డాక్టర్ల సలహాల మేరకి తాను అమెరికాలో ఉండాల్సి వస్తుంది తప్ప నేను విచారణకు ఎక్కడా కూడా సహకరించనంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా తాను విచారణకు సహకరిస్తాను, ఇక ఫోన్ ద్వారా తర్వాత కాన్ఫరెన్స్ ద్వారా తనను విచారిస్తే ఖచ్చితంగా విచారణకు సహకరిస్తానంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. తాను ఎవరి ఫోన్లు కూడా అక్రమంగా ట్యాప్ చేయలేదంటూ కూడా ఇప్పటికీ మరోసారి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఆదేశాల మేరకే తాను ఏది చేసినా ప్రభుత్వం ఆదేశాల మేరకే చేశామంటూ కూడా చెప్తున్నారు. దర్యాప్తుకు పూర్తి స్థాయిలో తాను సహకరిస్తాను, అయితే ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మాత్రమే దేశం తిరిగి వస్తానంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మరోవైపు దర్యాప్తుకు సంబంధించినటువంటి పోలీసులు అడిగేటటువంటి ఏ సమాచారం అయినా సరే తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి ఇదే అంశం మీద పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. అయితే గతం నుంచి కూడా ఇటు పోలీసులు ప్రభాకర్ రావు విషయంలో ఒకే విషయం చెప్తూ ఉన్నారు. ప్రభాకర్ రావు ఇప్పటికే పరారులో ఉన్నట్టుగానే పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఒక పోలీసులు పరారులో ఉన్నట్టుగా చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు సంబంధించినటువంటి ఇప్పటికే బ్లూ కలర్ నోటీస్ కూడా జారీ చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మరోసారి లేఖ రాశారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇండియాకు రప్పించేందుకు ప్రభాకర్ రావును విశ్వ ప్రయత్నాలు కూడా ఇటు పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బ్లూ కలర్ నోటీసులు జారీ చేయడానికి వీలుగా సిబిఐకి కూడా ఇటు తెలంగాణ పోలీసులు లేఖ రాసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇంటర్పోల్ సహాయంతో ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం ఒకవైపు పోలీసులు చేస్తూ ఉంటే, కానీ ప్రభాకర్ రావు మాత్రం తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ కూడా పదే ఇటు పోలీసులకు లేఖలు రాస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ రద్దు చేసేందుకు కూడా పోలీసులు ఇంకో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే రీజనల్ పాస్పోర్ట్ అధికారి కూడా ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ రద్దు చేయాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది. సో విదేశాంగ శాఖ సహకారంతో కూడా ప్రభాకర్ రావును ఇండియాకి రప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు ఇటు పోలీసులు చేస్తున్నటువంటి సందర్భంలో, కానీ ప్రభాకర్ రావు మాత్రం తనకు ఆరోగ్యం సహకరించడం లేదు, విచారణకు రాలేనంటూ కూడా పదే పోలీసులకు అయితే లేఖలు రాస్తూ ఉన్నారు. ఈ విషయంలో పోలీసులు ఏదైనా స్టెప్ తీసుకుంటారో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ.